గ్లోరీ టు గాడ్. ఈరోజు ఏసే రాకడలో మనము 13వ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. వీఆర్ గోయింగ్ టు సీ మెడిటేట్ ఆన్ పార్ట్ 13 ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మహాకృపను బట్టి 12 భాగాలు ధ్యానించుకునే కృపను దేవుడు మనకిచ్చినాడు. ఆయన రాకడ గురించి ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా నా మనసులో తృప్తి అనేది ఉండదు. అన్ని గొప్ప విషయాలు, అద్భుతమైన విషయాలు దేవాతి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నాతో పాటు 13వ భాగంలో మనం ఏం చూసుకోబోతా ఉన్నామంటే, గత వారంలో మనం చూసినాము ఈ భూమిపైన అంత్యక్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చి 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. చివరి 3.5 సంవత్సరాల మహా గొప్ప శ్రమ మొదట యూదులపైన తీసుకొస్తాడు, తర్వాత క్రైస్తవులపైన తీసుకొస్తాడు. ఆ 7 ఏళ్ళ శ్రమకాలం తర్వాత యేసుప్రభు వెంటనే రాడు. కొంతకాలం ఉంటుంది. ఆ కొంతకాలంలో దేవుడు తన శక్తిని కృమ్మరిస్తాడు, దేవుడు తన మహిమను చూపిస్తాడు, దేవుడు తన ప్రభావంని చూపిస్తాడు. ఈ భూమిని క్రింద మీద చేస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, మొదట దేవాతి దేవుడు యేసయ్య ఆయన 7 ముద్రలు విప్పుతాడు. ఆ గ్రంథానికి ఉన్న 7 ముద్రలు విప్పినప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు భూమి పైన ఒక్కొక్క విషయం జరుగుతుంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్. దాని తర్వాత 7 దేవదూతలు ఉంటారు. వాడు 7 బూరలు ఊదుతారు. ఒక్కొక్క దూత ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు భయంకరమైన విషయాలు భూమిపైన జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత 7 దూతలు 7 తెగుళ్ళు ఈ భూమిపైన పంపించినప్పుడు ఈ భూమిపైన చాలా ప్రతికూలమైన విషయాలు జరుగుతాయి. చివరిగా దేవుని ఉగ్రతో నింపబడిన 7 పాత్రలు ఈ భూమి పైన కృమ్మరించినప్పుడు, అప్పుడు కూడా చాలా ప్రతికూలమైన భయంకరమైన పరిస్థితులు ఈ భూమిపైన జరుగుతాయి. అప్పుడు దేవుని ఉగ్రత సమాప్తమైంది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫేజ్ని నేనేమంటానంటే, ఈ సెక్షన్ని, ఈ ఫేజ్ని నేనేమంటానంటే, దేవుడు తన శక్తిని చూపించే సీజన్ ఇది. ఉదాహరణకు ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్ళు పంపించినాడు కదా, ఆ దేశాన్ని క్రింద మీద చేసినాడు కదా. జ్ఞాపకం పెట్టుకోండి, అంత్య రోజులలో అంత్యక్రీస్తు పరిపాలన తర్వాత దేవుడు 7 ముద్రలు విప్పినప్పుడు, 7 బూరలు దూతలు ఊదినప్పుడు, 7 తెగుళ్ళు 7 దూతలు పంపించినప్పుడు, 7 పాత్రలు భూమిపైన కుమ్మరించినప్పుడు, అంతకంటే ఎక్కువగా దేవుడు తన శక్తిని చూపిస్తాడు, తన మహిమను చూపిస్తాడు, తన ప్రభావము చూపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు మెడిటేట్ ఆల్ దీస్ థింగ్స్? ఇఫ్ యు ఆర్ రెడీ, please type amen in the chat box. If you are ready to meditate all these scriptures, please type amen in the chat box. అద్భుతమైన విషయాలు, గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నౌ దేవుడు తన ఉగ్రతను భూమిపైన కృమ్మరించే సమయం అది. ఉగ్రత అనే మాటకు ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే వ్రాత్. వ్రాత్ అనే మాటకు అర్థం ఏంటంటే స్ట్రాంగ్ వెంజ్ఫుల్ యాంగర్ ఆర్ ఇండిగ్నేషన్ ఆర్ డివైన్ పనిష్మెంట్ ఆర్ డివైన్ చాస్టైస్మెంట్. కోపం వేరు, ఉగ్రత వేరు. దేవుడు అంత్య రోజులలో తన కోపం చూపించారండి. దేవుడు అంత్య రోజులలో తన ఉగ్రతను ఆయన కృమ్మరిస్తాడు. ఉగ్రత అంటే కోపానికి మించింది. ద వర్డ్ వ్రాత్ మీన్స్ స్ట్రాంగ్ వెన్ఫుల్ యాంగర్. దైవికమైన శిక్షణ దాన్ని వ్రాత్ అని మనం నేర్చుకుంటా ఉన్నాం. బైబిల్లో చాలా చోట్ల ఏమని రాయబడిందంటే దేవుని ఉగ్రత గురించి. ఉదాహరణకు యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళు నిత్య జీవితం పొందుకుంటారు, కానీ ఎవరైతే క్రీస్తుని విసర్జిస్తారో వాళ్ళు జీవాన్ని చూడరు, వాళ్ళపైన దేవుని ఉగ్రత ఉంటుంది అని యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తాం. ఆ వాక్యంకు అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు నమ్ముతారో వాళ్ళు నిత్య జీవితం పొందుకుంటారు. హల్లెలూయా.
కానీ ఎవరైతే క్రీస్తుని నమ్మరో, వాళ్ళు జీవాన్ని చూడరు, వాళ్ళపైన దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. ఏ ఉగ్రత సహోదరుడా? ఏ ఉగ్రత గురించి యోహాన్ మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఏ ఉగ్రత గురించి తెలుసా? అంత్య రోజులలో దేవుడు కృమ్మరించే ఆ ఉగ్రత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజ్ఞ గ్రంథము ఆ 7 ముద్రల వైపు మనం వెళ్తా ఉన్నాము. 1 2 3 4 5 6 7 7 ముద్రలు ప్రజ్ఞ గ్రంథంలో ఉన్నాయి. ప్రజ్ఞ గ్రంథము 6వ అధ్యాయం వైపు మనం వెళ్దాం. ఇప్పుడు ఒక్కొక్క వాక్యము మనం ధ్యానించుకుందాము. ఓకే, ఒక్కొక్క ముద్ర అయిపోయినప్పుడు ఏమేమి జరుగుతుంది అని మనము ధ్యానం చేసుకుందాము, నేర్చుకుందాము. ఉదాహరణకు ఆ గ్రంథం ఈ రకంగా ఉందనుకుందాం. ఓకే, ఆ గ్రంథము దేవుని చేతిలో ఉంది. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క విషయం జరుగుతుంది. కానీ ఆ విషయాలు మనం ధ్యానించుకునే ముందు ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, రెవల్యూషన్ అర్థం చేసుకోవడానికి చాలామందికి కష్టం. ఎందుకంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోరు వాళ్ళు. ఉదాహరణకు మనం ధ్యానించబోతా ఉన్నాము, కొన్ని గుర్రాలు వస్తూ ఉంటాయి. ఒక తెల్ల గుర్రం వస్తుంది, ఒక నల్ల గుర్రం వస్తుందంటే నిజంగా ఒక గుర్రం వచ్చినట్టు కాదు భూమిపైన. దట్ ఈస్ అ సింబాలిక్ లాంగ్వేజ్. ఒక ఉదాహరణ చూపించి దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ అ సింబాలిక్ లాంగ్వేజ్ విచ్ బైబిల్ స్పీక్స్. ఉదాహరణకు దానియేలు గ్రంథంలో మనము చూసుకున్నాము, సముద్రం నుంచి సింహం వచ్చింది, చిరుతపులు వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, క్రూర జంతువు వచ్చింది. అంటే సముద్రంలో నుంచి నిజంగా జంతువులు వచ్చినట్ట కాదే. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క దేశానికి సాదృశ్యము. దట్ ఈజ్ అ సింబాలిక్ లాంగ్వేజ్, దట్ ఈజ్ అ ఫిగరేటివ్ లాంగ్వేజ్. బైబిల్లో మరి ముఖ్యంగా ప్రజ్ఞ గ్రంథంలో చాలా సింబాలిక్ లాంగ్వేజ్ రాబడింది, వాడబడింది. కాబట్టి నాతో పాటు క్లోజ్గా నన్ను వెంబడించండి. ప్రజ్ఞ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 6:1-2 స్క్రీన్ మీద రాశారు కదా. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆమేన్. జాగ్రత్తగా వినండి సహోదరుడ సహోదరి. యోహానుకు దేవుడు ఒక దర్శనం చూపిస్తా ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుని సింహాసనం ఉంది. ఆ సింహాసనం ముందు 4 జీవులు ఉన్నారు. ఒకానొక జీవి ఉరుము వంటి స్వరముతో రా యోహాను, ఇక్కడికి రా అని చెప్పినప్పుడు యోహాన్ వెళ్ళినప్పుడు యోహానికి ఏం కనిపిస్తుందంటే ఒక తెల్లటి గుర్రం కనిపిస్తుంది. ఆ తెల్లటి గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. తన చేతిలో విల్లుంది, బాణం లేదు కానీ వెళ్ళుంది. తన పైన ఒక కిరీటం ఉంది. నువ్వు వెళ్ళి కాంక్వర్ చేయి, జయించు అని అధికారము ఆ వ్యక్తికి ఇవ్వబడింది. చాలామంది ఈ వ్యక్తి గురించి ఏమంటారంటే అంత్యక్రీస్తు అంటారు. చాలామంది ఈ వ్యక్తి యేసు ప్రభు అంటారు. కానీ గమనించండి, ఆ గుర్రము ఆ వ్యక్తి దేనికి సాదృశ్యం అంటే ఆ ముద్ర విప్పినప్పుడు భూమిపైన ఆ గుర్రంతో ఒక వ్యక్తి వస్తాడని కాదు. ఆ భూమిపైన లేదా మన భూమిపైన ఒక నాయకుడు కొంతకాలం వరకు జయించుకుంటూ వెళ్ళిపోతాడు. కొంతకాలము జయించడానికి ఒక నాయకునికి అధికారము ఇవ్వబడింది. దాని తర్వాత 2వ ముద్ర విప్పినప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. 3వ వచనం చదవండి దయచేసి. 3వ వచనం నుంచి 4వ వచనము. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆమేన్. ఇక్కడ ఎవరైతే ముద్రలు విప్పుతున్నారో ఆయన ఎవరండి? I heard the saying I'm living creation sake.
ఓకే, మూడో వచనం నుంచి మనం ఏం చూస్తున్నామంటే యేసయ్య రెండో ముద్ర విప్పినప్పుడు ఇంకొక గుర్రం పైన ఒక వ్యక్తి బయటకు వచ్చినాడు. ఆ గుర్రము ఎర్రగా ఉంది. ఆ గుర్రం పైన ఉన్న వ్యక్తికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. ఆ గుర్రం పైన ఉన్న వ్యక్తికి భూమిలో నుంచి సమాధానం తీసివేయడానికి శక్తి ఇవ్వబడింది. అప్పుడు మనుషులు ఒకళ్ళొకరు చంపుకొని చచ్చిపోతారు. మొదటి ముద్ర విప్పినప్పుడు కొంతకాలం వరకు ఒక నాయకుడు పరిపాలన చేస్తాడు. అది నా ధ్యానంలో నేనేం నేర్చుకున్నానంటే, హీ విల్ బి ది యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు కొంతకాలం పరిపాలన చేయడానికి కాలం ఇవ్వబడింది. దాని తర్వాత ఈ యొక్క ముద్ర విప్పబడినప్పుడు భూమిపైన సహోదరి గమనించండి, సమాధానం లేకుండా పోతుంది. ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు. అలా చంపుకొని అనేకులు చచ్చిపోతారు. ఈ ముద్ర పరలోకంలో విప్పబడినప్పుడు. ఈ ముద్ర ఇప్పుడు విప్పబడిందా? లేదే. మొదటి ముద్ర విప్పబడిందా? లేదే. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆ 7 ఏళ్ల పరిపాలన కాలము తర్వాత జరుగుతుంది. సో మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన జయించుకుంటూ వెళ్ళిపోతాడు కొంతకాలం, అంత్యక్రీస్తు. తర్వాత ఈ ముద్ర విప్పినప్పుడు ఈ వ్యక్తికి ఎట్లయితే ఖడ్గం ఇవ్వబడిందో, ఆ ఖడ్గం దేనికి సాదృశ్యం అంటే ఒకరినొకరు చంపుకుంటారు భూమిపైన సమాధానం ఉండదు. ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి రాబోయే రోజులలో. తర్వాత మూడో ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో మనము 5-6 వచనాల్లో మనం చూసుకుందాము. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనె ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆమేన్. మూడో ముద్ర విప్పినప్పుడు నల్లటి గుర్రము బయటికి వచ్చెను. ఆ నల్లటి గుర్రం పైన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన చేతిలో త్రాసుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాబడ్డాయి. ఎ క్వార్ట్ ఆఫ్ వీట్ ఫర్ డేస్ వేజెస్ అండ్ 3 quarts ఆఫ్ బార్లీ ఫర్ అ డేస్ వేజెస్. దాని అర్థమైందంటే ఆ 2 ముద్రల తర్వాత ఒక కాలం రాబోతుంది, భయంకరమైన కరువు, భయంకరమైన క్షామము ఈ భూమిపైన జరగబోతాయని. ఉదాహరణకు ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, మనము 1 కిలో బియ్యము బహుశా 500 ఉండొచ్చేమో, కిలో కందిపప్పు బహుశా 1000 రూపాయలు ఉండొచ్చేమో. అటువంటి భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. మూడో ముద్ర విప్పినప్పుడు ఇది జరుగుతుంది. దయచేసి క్లోజ్గా ఫాలో చేయండి. మధ్యలో నేను ఒక దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి దానికి అందరు జవాబు చెప్పాలి. అది ఇప్పటికే మనం ధ్యానం చేసుకున్నాం. మూడో ముద్ర విప్పినప్పుడు ఈ రకమైన పరిస్థితులు భూమిపైన జరుగుతాయి. తర్వాత లెట్ us కంటిన్యూ. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ఇక్కడ ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసయ్య ఆ 4వ ముద్ర విప్పినప్పుడు పాండుర రంగమైన రంగుతో ఉన్న ఒక గుర్రము బయటకు వచ్చింది. పేల్ హార్స్, ఇంగ్లీష్లో పేల్ హార్స్ అని రాబడింది. దాని పేరు మరణము, హేడీస్ అని రాబడింది. ఆ వ్యక్తికి భూమిలో ఉన్న
నాలుగు వంతు భూమిని ఖడ్గము చేత, కరువు చేత, తెగుళ్ళ చేత, క్రూర మృగాల చేత చంపడానికి అధికారం ఇవ్వబడింది. సహోదరుడా, సహోదరి, డూ యూ వాంట్ టు నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్? 7 ఏళ్ల శ్రమకాలము తర్వాత ఏం జరగబోతుంది మీరు చూడాలనుకుంటున్నారా? చూడండి, మొదటి ముద్ర, రెండవ ముద్ర, నాలుగవ ముద్ర విప్పినప్పుడు, ఈ నాలుగవ ముద్ర విప్పినప్పుడు ఈ రకంగా భూమిలో ఉన్న 4th part అంటే 25% ఆఫ్ పీపుల్ వాళ్ళు ఖడ్గము చేత, తెగులు చేత, కరువుల చేత, క్రూర మృగాల చేత వాళ్ళు చంపబడతారు. ముందుకెళ్దాం. ప్రకటన 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలన చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆమేన్. ఈ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోనికి ప్రయత్నం చేద్దాం సహోదరుడా, సహోదరి. ఆ 5వ ముద్ర విప్పినప్పుడు ఆ బలిపీఠము దగ్గర ఉన్న ఆత్మలు వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని దగ్గర పోయి, అయ్యా సర్వశక్తిగల దేవా, పరిశుద్ధుడా, న్యాయవంతుడా, నీతిమంతుడా, ఇంకెంతకాలం ఈ రక్తపాతమయ్యా, ఇంకెంతకాలం నీ ప్రజలు చంపబడతారు అని అడుగుతున్నప్పుడు వాళ్ళకు తెల్లటి వస్త్రం ఇవ్వబడింది. వాళ్ళకి చెప్పిన జవాబు ఏంటంటే, ఎంతమంది అయితే చంపబడాలనో, ఎంతమంది అయితే నిర్ణయ కాలంలో వాళ్ళ హతము చేయబడాలో అదంతా ముగిసేంత వరకు అని ఇక్కడ రాయబడింది. ఒక మాట చెప్పనివ్వండి ఇక్కడ. ఒకవేళ శ్రమకాలం గుండా క్రైస్తవులు వెళ్ళకపోతే, హింస గుండా క్రైస్తవులు వెళ్ళకపోతే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారండి? ఇప్పటికే ఎన్నో వాక్యాలు మనం చూసినాం. ఆ చివరి 3.5 సంవత్సరాలు అనేక క్రైస్తవులు చంపబడతారు, వాళ్ళు హింసించబడతారు, తలలు నరకబడతాయి, వాళ్ళు సాక్ష్యం బట్టి, క్రీస్తు నమ్ముకున్న దాన్ని బట్టి వాళ్ళు చంపబడతారు. ఇక్కడ చూడండి, ఆ బలిపీఠం దగ్గర ఎవరి ఆత్మలు ఉన్నాయంటే, ఎవరైతే వాళ్ళ సాక్ష్యం నిమిత్తం చనిపోయినారో, దేవుని వాక్యం నిమిత్తం వాళ్ళు చనిపోయినారో వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ శ్రమకాలం గుండా లేకపోతే వీళ్ళు ఎందుకు చంపబడతారు? వీళ్ళు ఎందుకు అక్కడ ఉంటారు? ఇది కూడా మనకు ఒక ప్రూఫ్. అదేంటో తెలుసా? సంఘము శ్రమకాలం గుండా ఖచ్చితంగా వెళ్తుంది. అనేకులు చంపబడతారు. ఎవరైతే చంపబడతారో వాళ్ళ ఆత్మలు దేవునికి మొరపెడతాయి ఈ యొక్క 5వ ముద్ర విప్పబడుతున్నప్పుడు. అప్పుడు వాళ్ళకు తెల్లటి వస్త్రం ఇచ్చేసి, ఎంతమంది అయితే క్రైస్తవులు చంపబడాలో దాని తర్వాత దేవుడు వాళ్ళందరినీ కాపాడుతాడు అని ఇక్కడ రాయబడింది. ముందుకెళ్దాము. 6వ ముద్ర. ఈ ముద్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో నేను చెప్తాను మీకు. చదువుకుందాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆమేన్. ఒక ప్రశ్న అడగనివ్వండి.
ఈ వాక్యము ముందెక్కడ మనం ధ్యానం చేసుకున్నామా? పరలోకంలో దేవుడు 6వ ముద్ర విప్పినప్పుడు గొప్ప భూకంపము భూమిపైన జరుగుతుంది. చంద్రుడు నలుపైపోతాడు, సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు రక్తబింబంగా మార్చబడతాడు, ఆకాశ నక్షత్రాలు పడిపోతాయి. ఈ వాక్యాన్ని ముందెక్కడ మనం ధ్యానం చేసుకున్నామా? మాథ్యూలో బ్రదర్. వెరీ గుడ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాము. 24, 29లో అక్కడ ఏమని చూసుకున్నామంటే ఆ శ్రమకాలం తర్వాత అని రాయబడి ఉంటుంది. ఆ శ్రమకాలం తర్వాత సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు రక్తబింబమైపోతాడు, ఆకాశ నక్షత్రాలు కదలిపడిపోతాయి అని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో చెప్పినాడు. ఎప్పుడు చెప్పినాడు? ఆ శ్రమకాలం ముగిసిన తర్వాత వెంటనే చెప్పినాడు. ప్రకటన గ్రంథంలో ఏం చూస్తున్నామంటే ఎప్పుడు జరుగుతాయి అంటే 6వ ముద్ర విప్పబడినప్పుడు జరుగుతుంది. 6వ ముద్ర విప్పబడాలి అంటే మొదటి 5 ముద్రలు విప్పబడాలా? ఖచ్చితంగా విప్పబడాలి. ఆ శ్రమకాలము తర్వాత మొదట 5 ముద్రలు విప్పబడిన తర్వాత ఈ 6వ ముద్ర విప్పబడిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట జరుగుతుంది. అదే మాటను యోహాను కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఆత్మవశుడై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో, జఫన్యా, జోయల్ గ్రంథంలో ఈ మాట గురించి అనేక వచనాలు బైబిల్లో మనము చూడగలము. కాబట్టి మీకు ఒకవేళ ప్రశ్న ఉన్నట్లయితే చంద్రుడు ఎప్పుడు నలుపైతాడు, లేదా సూర్యుడు ఎప్పుడు నలుపైతాడు, చంద్రుడు ఎప్పుడు రక్తబింబంగా మార్చబడతాడు, ఆకాశ శక్తులు ఎప్పుడు పడిపోతాయి అంటే 6వ ముద్ర విప్పబడినప్పుడు. కొన్ని నక్షత్రాలు భూమిపైన పడతాయంట. లిటరల్గా బహుశా ఆ నక్షత్రాల సైజు భూమి కంటే చాలా చిన్నగా ఉన్నాయేమో. ఆ నక్షత్రాలు ఆస్టిరాయిడ్స్ లాగా భూమిపైన పడతాయి సహోదరుడా, ఖచ్చితంగా పడతాయి. కొందరు ఏమంటారంటే ఈ వాక్యాన్ని తీసుకొని కొందరు దైవ సేవకులు ఆ రకంగా పడిపోతారనుకుంటారు. నో, నిజముగా ఆకాశ శక్తులు కదల్చబడిపోతాయి, నక్షత్రాలు ఈ రకంగా కింద పడతాయి. ఆర్ యూ విత్ మీ? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఇక్కడ వరకు అర్థమైందా అండి? ఒకవేళ అర్థమైనట్లయితే చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వాక్యము చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, చదవండి సిస్టర్, 6:14 చదవండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చూపిస్తున్నప్పుడు ఆకాశము ఒక సాపలాగా చుట్టుకొని పారిపోతుందంటండి. పర్వతాలు, ఐలాండ్స్ అవి కదల్చబడతాయంట. ఊహించుకోండి ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు, ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు, ఎంత మహిమతో శక్తితో దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. లెట్ మీ ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. ఈ కరువు, ఈ తెగుళ్ళు, ఈ చంపడము ఇవన్నీ క్రైస్తవులకు జరుగుతాయా? మొదటి ముద్ర నుంచి ఇంతవరకు జరిగిన ముద్ర గురించి మనం చూసినాం కదా. ఇవన్నీ క్రైస్తవులను తాకుతాయా, క్రైస్తవులను హాని చేస్తాయా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎస్, నో, మేబీ. వెరీ గుడ్. నో. ఏ వాక్యం ప్రకారంగా చెప్తా ఉన్నారు బ్రదర్? బైబిల్ స్టడీ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి ఆ వాక్యం నేను ముందుగానే చూపించినా. నేను
I will be very disappointed if you don't share that scripture. దేవుని ఉగ్రత అంత్య రోజులలో దేవుడు కుమ్మరిస్తున్నప్పుడు అది క్రైస్తవులను తాకదు. ఎందుకు తాకదు? ఏ వాక్యం ప్రకారం తాకదు? ఆ వాక్యాన్ని కూడా చూపించాను మీకు నేను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్. సరే, చివరిగా ఇంకొకసారి చూపిస్తా. 1 తెస్సలోనిక 1 అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి సిస్టర్. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఆమేన్. ఇక్కడ పౌలు భక్తుడు కొన్ని విషయాలు రాస్తూ, విగ్రహారాధన గురించి రాస్తూ, ఆ యేసు పరలోకం నుంచి రానే ఉన్నాడు. ఆ యేసు ఎవరో తెలుసా? ఆయన రాబో ఉగ్రత నుంచి కాపాడువాడు అని రాస్తా ఉన్నాడు. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, రాబోయే ఉగ్రత నుంచి కాపాడువాడని. ఏ ఉగ్రత గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? ఏ ఉగ్రత గురించి తెస్సలోనికలతో పౌలు మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? అంత్య రోజులలో దేవుడు ఏ ఉగ్రతనైతే భూమిపైన కృమ్మరించబోతున్నాడో ఆ ఉగ్రత నుంచి యేసయ్య క్రైస్తవుడు అని చెప్పబడుతున్న ప్రతి వ్యక్తిని, క్రీస్తు రక్తము చేత కడగబడ ప్రతి వ్యక్తిని దేవుడు కాపాడి ఉన్నాడు. కాబట్టి ఆ తెగుళ్ళు, ఆ భయంకరమైన పరిస్థితులు, ఆ బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు, అక్రూర జంతువుల చేత చంపబడాలు క్రైస్తవులను తాకవు. హల్లెలూయా. యేసయ్య మనను పాపాల నుంచే రక్షించలేదండి, శాపాల నుంచే రక్షించలేదండి, మరణం నుంచే రక్షించలేదండి, సాతాను శక్తి నుంచే రక్షించలేదండి, నిత్య ఎడబాపు నుంచే రక్షించలేదండి. రాబోయే ఉగ్రత నుంచి కూడా ఆయన మనను కాపాడి ఉన్నాడు. కాబట్టి ఆ అంత్యక్రీస్తు 7 ఏళ్ల పరిపాలనలో భయంకరమైన శ్రమ క్రైస్తవులకు జరుగుతుంది. ఆ శ్రమకాలము తర్వాత దేవుడు ఎప్పుడైతే తన ఉగ్రతను చూపిస్తుంటాడో, దేవుడు తన శక్తిని చూపిస్తుంటాడో, ఎట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు గోషెను ప్రాంతంలో పెట్టి కాపాడినాడో అట్లా క్రైస్తవులను కాపాడతాడు. ఎట్లయితే తన శక్తి ప్రభావము ఐగుప్తు పైన చూపించినాడో అట్లా తన శక్తి ప్రభావము ఈ దేశాల పైన చూపించి ఐగుప్తుని కదిల్చినట్టు, ఐగుప్తుని ఆ రాజులను క్రింద మీద చేసినట్లు ఈ భూమిలో ఉన్న పెద్ద పెద్ద నాయకులను, అంత్యక్రీస్తుని, వాడి నాయకులను ఆయన క్రింద మీద చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన యూదా గోత్రము సింహమైన గర్జిస్తున్నప్పుడు దేవుని బిడ్డల్లాగా మనం నిలబడి చూడాలంతే. ఆమెన్. ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్? ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. యేసయ్య అంటే లైట్గా తీసుకుంటారు కదా, యేసయ్య అంటే హేళనగా మాట్లాడతారు కదా. ఇది యేసయ్య అంటే లిటరల్గా. ఇంకొక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ప్రజలు అంత కరువు చేత, కాటకాల చేత, ఖడ్గము చేత, మరణము చేత, మృగ జంతువుల చేత చంపబడినప్పటికీ, చంద్రుడు రక్తబిందువు అయినప్పటికీ, సూర్యుడు నలుపైనప్పటికీ, ఆకాశ శక్తులు కదల్చబడినప్పటికీ, నక్షత్రాలు భూమిపైన పడినప్పటికీ, కొండలు, లోయలు అవన్నీ కదల్చబడినప్పటికీ, వాళ్ళందరూ దేవుని శక్తిని చూసి, దేవుని మహిమను చూసి యేసయ్యను నమ్ముకుంటారనుకుంటున్నారా మీరు? యేసయ్య దగ్గరికి తగ్గించుకొని అంత్యక్రీస్తు, వాడి జనాలు, ఈ లోకంలో ఎంతమంది అయితే క్రీస్తుని విసర్జించినారు, యేసుని విడిచిపెట్టినారు, వాళ్ళు తగ్గించుకొని దేవుని దగ్గరికి వస్తారనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్ బ్రదర్? ఐఎమ్ ఆస్కింగ్ యూ.
వస్తారా రారా? రారు. రారు. వెరీ గుడ్. ఏ వాక్యం ప్రకారంగా చెప్తున్నారు బ్రదర్? ప్రకటనలో ఉంటది. ఎక్కడ? ప్రకటనలోనే ఉంటది అన్న. వెరీ గుడ్. ప్రకటనలో ఉంటుంది. ఎక్కడో కాదు, అదే అధ్యాయంలో 14 వచనం కింద 15 వచనం ఉంటుంది. 15 వచనంలో ఉంటుంది. 15 వచనం చదవండి సిస్టర్. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను, బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. లేదు లేదు లేదు. మళ్ళీ చదవండి సిస్టర్. మళ్ళీ చదవండి సిస్టర్. ఈ వాక్యం మనం మంచిగా అర్థం చేసుకోవాలి. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చదవండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండల గుహలలోను, బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దిస్ ఈస్ వాట్ జీసస్ ఈస్ ఆల్ అబౌట్ బ్రదర్ అండ్ సిస్టర్. బహుశా ఇటువంటి యేసు ప్రభువుని మనం చూడలేదేమో. ఆయన రాబోయే రోజులలో ఆయన శక్తిని చూపిస్తున్నప్పుడంట ఈ భూరాజులను, గొప్పవాళ్ళను, ధనికులను, సహస్రాధిపతులను, శక్తి కలిగిన వాళ్ళు, ప్రతి స్వతంత్రుడు, ప్రతి దాసుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు బండ సందులలో, గుహల్లో వాళ్ళు దాచుకుంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓ పర్వతంలారా, ఓ ఓ రాళ్ళలారా, మా పైన పడి మమ్మల్ని కప్పేయండి. ఆ సింహాసనము పైన ఉన్న ఆ వ్యక్తి ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి. ఆ గొర్రె పిల్ల యొక్క ఆ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడండి. ఆయన భయంకరమైన గొప్ప ఉగ్రత నుంచి కాపాడేవాడు ఎవరు? ఆయన ఉగ్రత దినమున నిలబడగలివాడు ఎవడు అని చెబుతూ వాళ్ళు కొండలను ఆశ్రయిస్తారు, వాళ్ళు పర్వతాలను ఆశ్రయిస్తారు. మీరు మా పైన పడండయ్యా అని, మమ్మల్ని కప్పండని వాళ్ళు కొండ సందులలో, బండ సందులలో వాళ్ళు దాచుకుంటారు సహోదరి. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చదవండి సిస్టర్. 20 నుంచి 21వ వచనం వరకు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, దెయ్యములను, చూడను, వినను, నడువను శక్తి లేనివై, బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మీకు అర్థమవుతుందా? ఆ 7 ముద్రలు విప్పబడిన తర్వాత, 7 బూరలు ఊదిన తర్వాత కూడా ప్రజలు వాళ్ళ మనస్తత్వము, వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, వాళ్ళు మళ్ళా వెళ్ళి ఆ చెక్కను, బంగారమును, వెండిని, ఆ ఇత్తడిని వాడు దేవుడిగా మళ్ళీ కొలుస్తారు. అవి వినలేవు, నడవలేవు, మాట్లాడలేవు. వాళ్ళు చేసిన ఆ విగ్రహారాధనకి వాళ్ళు ప్రాయశ్చిత్త పడరు. వాళ్ళు వాళ్ళ శరీర ఇచ్చలతో వాళ్ళు పోతారు, వాళ్ళు పాపంలోనే ఉంటారు. కానీ యేసయ్య దగ్గరికి రావడానికి ఆ ప్రజలు ముందుకు రారు. చూడండి ఎంత భయంకరంగా ప్రజలు ఉంటారు రాబోయే రోజులలో. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇంతవరకు 6 ముద్రలు విప్పబడినప్పుడు ఏ రకంగా భయంకరమైన విషయాలు జరిగినాయో మనము చూస్తూ ఉన్నాం.
ఆ 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చదవండి సిస్టర్. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలియ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడను. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల్లో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, 7వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంటే, కొంత సమయం వరకు ఇంచుమించు 30 నిమిషాలు పరలోకంలో మౌనంగా ఉంటుంది. ఆ 7వ ముద్ర ఏసా విప్పినప్పుడు 7 బూరలు 7 దూతలకి ఇవ్వబడతాయి. ఆ 7 దూతలు అప్పుడు ఒకరి తర్వాత ఒకరు 7 దూతలు 7 బూరలు ఊదడం వాళ్ళు మొదలు పెడతారు. సో ఇప్పుడు ముద్రల గురించి మనం ధ్యానించినాము. మొదటి 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో మనం ధ్యానించినాము. తర్వాత 7 దూతలు వస్తారు. 7 దూతలు 7 బూరలు ఊదుతారు. అప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితులు భూమిపైన జరగబోతాయి. కానీ అది నెక్స్ట్ సెషన్లో మనం ధ్యానించుకుందాము. ఈరోజు ఆ 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏమేమి జరగబోతాయి అనే స్పష్టత మనకు వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. అంతేకాదు, ఈ సెషన్లో ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో యూదులలో 144,000 మంది గురించి రాబడి ఉంటుంది. మీకు తెలుసా వీరెవరో? చాలామంది ఏమంటారంటే, రాబోయే రోజులలో యూదులు కేవలం 144,000 మంది మాత్రమే రక్షించబడతారని. నేను వాళ్ళకి అడిగే ప్రశ్న ఏంటంటే, అన్యులమైన మననే దేవుడు కోట్ల సంఖ్యలో కాపాడుకుంటాడు. రాబోయే రోజులలో, చివరి రోజులలో ఆయన సొంత బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను కేవలము 144,000 మందినే కాపాడతాడా? ఇశ్రాయేల్ జనాంగం యొక్క సంఖ్య కోట్లలో ఉంది. వాళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, ఈ 144,000 మంది యూదులు వాళ్ళెవరు? అంటే వాళ్ళే రక్షించబడతారా? ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాలు ఉంటాయి. ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ఎన్నుకుంటాడు దేవుడు. ఆ 12,000 ఇంటూ 12 మంది లేదా 12 గోత్రాలు చేస్తే అప్పుడు 144,000 మంది వస్తారు. మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను, మీకు తెలుసా అసలు ఈ 144,000 మంది ఎవరు? కేవలము 144,000 మంది కాపాడబడతారా, రక్షించబడతారా రాబోయే రోజులలో? సహోదరుడా, సహోదరి, చాలామంది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. దీని వివరణ నేను చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. అంత్యక్రీస్తు వాడు మహా గొప్ప శ్రమకాలం తీసుకొచ్చినప్పుడు, ఈ భూమిపైన వాడు మహా గొప్ప శ్రమకాలం తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏమని తెలుసా? వీడు మా మెస్సయ కాదు అని. అప్పుడు ఆ కాలంలో ప్రతి గోత్రం నుంచి, గాదు, రూబేను, అషేర్, మనస్సే, అట్లా ప్రతి గోత్రం నుంచి 12,000 మంది గొప్పగా దేవుని చేత వాడబడతారు. యూదులలో గోత్రం నుంచి 12,000 మంది అంటే మొత్తం ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి 144,000 మంది గొప్ప ఇవాంజలిజం చేస్తారు ఆ రోజులలో. వాళ్ళు అనేక ఆత్మలను సంపాదిస్తారు ఆ రోజులలో. వీళ్ళు చాలా ప్రాముఖ్యులు. వీళ్ళ గురించి ధ్యానిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. రాబోయే రోజులలో ఈ 144,000 మంది వాళ్ళు యేసయ్యతో ఏ రకంగా పరిపాలన చేయబోతా ఉన్నారో ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. దీస్ ఆర్ స్పెషల్ పీపుల్. దీస్ ఆర్ స్పెషల్లీ చోజన్ బై గాడ్.
యేసయ్య ఎక్కడికి వెళ్తే ఈ 1,44,000 మంది యేసయ్యతో పాటు ప్రయాణం చేస్తారు. యేసయ్య ఎక్కడ కూర్చుంటే ఈ 1,44,000 మంది యేసయ్యతో పాటు కూర్చుంటారు. యేసయ్య ఎక్కడుండి ఆయన మాట్లాడుతుంటే, పరిపాలన చేస్తుంటే, యేసయ్య సన్నిధిలో ఈ 1,44,000 మంది వాళ్ళు ఉండబోతా ఉన్నారు. దీస్ ఆర్ స్పెషల్లీ చోజన్ ఇజ్రాయెల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. రాబోయే రోజులలో దేవుడు 1,44,000 మంది సువార్థికులను, ఇవాంజలిస్ట్ని ఆ ఇస్రాయల్ దేశంలో లేపి ఆ అంత్య రోజుల్లో దేవుడు వాడుకోబోతా ఉన్నాడు. గొప్ప ఆత్మలను వాళ్ళు దేవుని కోసం సంపాదిస్తారు. ఆ గొర్రెపిల్ల అంటే యేసయ్య ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వీళ్ళు ప్రయాణం చేయబోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. With this, we have almost completed part 13 of the Lord Jesus Christ, of the second coming of the Lord Jesus Christ. ఒక మాట మనం ధ్యానించుకున్నాం ఇప్పుడే. ఆ మహాగొప్ప శ్రమకాలము పోయిన తర్వాత, ఒక క్రైస్తవుడు పొందిన తర్వాత, లేచిన తర్వాత ఆయనకు ఎటువంటి నిరీక్షణ ఉంది, నీకు నాకు ఎటువంటి నిరీక్షణ ఉందంటే, మనము ఏం చూసుకున్నామంటే, ఆ గొప్ప సింహాసనం ముందు, ఆ గొర్రెపిల్ల సింహాసనం ముందు తెల్లటి వస్త్రాలు వేసుకొని, ఆ యొక్క మట్టలు చేతిలో పట్టుకొని, రక్షణ నీకే ప్రభువా, మహిమ నీకే ప్రభువా అని యుగ యుగాలు మనము కీర్తిస్తాము, ఆరాధిస్తాము. ఆ 24 పెద్దలు దేవునికి సమస్తము నీకే ప్రభువా, స్తుతి నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే అని స్తుతిస్తూ ఉంటారు. ఆ మందలో మనం ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 14వ వచనం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్, ఆమేన్. 14వ వచనంలో మరికొకసారి స్పష్టంగా రాయబడింది, అయ్యా ఈ జనాంగం ఎవరు, ఈ తెల్లటి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరు, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎవరు, దేవుని స్తుతిస్తున్న వాళ్ళు ఎవరు అని యోహాన్ అడిగితే ఆ పెద్దోడు చెప్తాడు కదా, వీళ్ళు మహా గొప్ప శ్రమకాలంలో నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు దేవుని సన్నిధిలో దీవారాత్రములు ఆయనను సేవిస్తారు. దేవుడు తన గుడారాన్ని వాళ్ళపైన ఉంచుతాడు. వాళ్ళకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు వాళ్ళని హాని చేయడు. గొర్రెపిల్ల యేసయ్య వాళ్ళ మధ్యలో ఉంటాడు. జీవజలపు ఊటలు వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ప్రతి బాష్ప బిందువు దేవుడు తుడుస్తాడు అనే గొప్ప వాగ్దానం దేవుడు ఇచ్చినాడు. సహోదరుడా, సహోదరి, ఆ గుంపులో నువ్వు ఉండాలి, ఆ గుంపులో నేను ఉండాలి. ఆమేన్. చివరిగా ఆ 7వ ముద్ర విప్పబడినప్పుడు మనం చూసుకున్నాము, 7 బూరలు 7 దూతలకి ఇవ్వబడుతుంది. వాళ్ళు 7 బూరలు ఊదడము వాళ్ళు మొదలు పెడతారు. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ part 13 of the second coming of the Lord Jesus Christ.